హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. ఈరోజు టాపిక్ వచ్చేసి పాలిసెట్ ఎంట్రన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ అయితే ఎప్పుడు రావడం జరిగింది, కానీ ప్రస్తుతానికి నేను ఒకసారి రిమైండ్ చేద్దామని చెప్తున్నాను. లాస్ట్ డేట్ వచ్చేసి 19th ఏప్రిల్ వరకు ఉంది. ఈ పాలిసెట్ ఎంట్రన్స్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 19th ఏప్రిల్ వరకు ఉంది. సో ఎగ్జామ్స్ ఫీజెస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపాయలు ఉన్నాయి. అదేవిధంగా బీసీ జనరల్ వాళ్ళకైతే 500 రూపాయలు ఫీజుగా ఉంది. సో ఎవరైనా ఇంకా అప్లై చేసుకోని వాళ్ళు, అంటే పాలిసెట్ అప్లై చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. ఇది 19th ఏప్రిల్ వరకు అయితే చివరి తేదీ ఉంది. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే ఇప్పటికే అయిపోయినాయి అనమాట. సో రిజల్ట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇది కూడా మంచి అవకాశము. సో పాలిటెక్నిక్ డిప్లొమా చేయడం ద్వారా కూడా మంచి అవకాశాలు అనేవి మనకి ఉంటాయి కాబట్టి, సో డిప్లొమా చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో డిప్లొమాలో అగ్రికల్చర్ రిలేటెడ్ కూడా కోర్సెస్ ఉన్నాయి. సో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి, పాలిసెట్ రాస్తే మాత్రం ఇది అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా అగ్రికల్చర్ సైడ్ డిప్లొమా సైడ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పాలిసెట్ రాయండి. అదేవిధంగా వెటర్నరీ కావచ్చు. సో ఇవన్నిటికి కూడా మనకేంటి, ఇది బేస్ అనమాట. సో 10th మీద వీటన్నిటి కూడా వెళ్ళొచ్చు. వెటర్నరీ డిప్లొమాకి వెళ్ళొచ్చు, అగ్రికల్చర్ డిప్లొమాకి వెళ్ళొచ్చు, అదేవిధంగా జనరల్ పాలిటెక్నిక్ డిప్లొమా. పాలిసెట్ ఎంట్రన్స్ రాయాలనుకుంటే మాత్రం మనకి అవకాశం ఉంది. చివరి తేదీ మాత్రం ఏప్రిల్ 19th వరకు ఉంది అనమాట. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అదేవిధంగా మనకి లేట్ ఫీజు తోటి 21st ఏప్రిల్ వరకు ఉంది. ఈ 100 రూపీస్ ఫైన్తో ఉందన్నమాట. అదేవిధంగా 300 రూపీస్ ఫైన్ తోటి 23rd ఏప్రిల్ వరకు ఉందన్నమాట. సో పాలిసెట్ సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. సో ప్రస్తుతానికైతే చివరి తేదీ మాత్రమే ఉంది. అప్లై ప్రాసెస్ కూడా చిన్నగా ఉంటుంది అనమాట. అంటే కేవలం 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, జనరల్ డీటెయిల్స్, ఆధార్ నెంబరు, డీటెయిల్స్ ఉంటే సరిపోద్ది. అప్లై ప్రాసెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అగ్రికల్చర్ చేయాలి అనుకుంటే ఆప్షన్ ఎస్ పెట్టుకోండి. ఇక్కడ ఎస్ అని అడుగుతుంది, ఎస్ పెట్టుకోండి. నేనేం చెప్తున్నానంటే అందరూ ఎస్ పెట్టుకోండి. ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే వెళ్తారు అగ్రికల్చర్ సైడ్. జనరల్ డిప్లొమాతో పాటు అగ్రికల్చర్ డిప్లొమా కూడా అవకాశం ఉంది కాబట్టి అవకాశంని సద్వినియోగం చేసుకోండి అనమాట. సో ఇది పాలిసెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. అప్లై ప్రాసెస్ కావాలి అనుకుంటే నాకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి. సో ఇది వాటి వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక నా యొక్క వీడియో నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.